హైదరాబాద్లోని ఆసుపత్రికి దీటుగా అమరావతిలోనూ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ ప్రకటించారు. తుళ్లూరు సమీపంలో ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేయగా అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. క్యాన్సర్ వైద్యానికి దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటిగా పేరొందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తుళ్లూరులో నిర్మాణానికి భూమి పూజ చేసింది. 2019లో దీనికి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన జగన్ 3 ముక్కలాటతో పనులు ప్రారంభించలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక సిఆర్డీఏ 21 ఎకరాలు కేటాయించడంతో నిర్మాణ పనులకు ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని, దీనికోసం 750 కోట్లు వెచ్చించనున్నట్లు బాలయ్య చెప్పారు. దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి వాళ్ళు. మనం అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మా అమ్మగారి కోరుకుందో పేదవారికి అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక. 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడతాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తుందంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే అందరు దాతలు ముందుకు వస్తారు. మొదటి విడత 2028కి తప్పకుండా పూర్తవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. తుళ్లూరులో నిర్మించే ఆసుపత్రిలో క్యాన్సర్ సమగ్ర చికిత్సతో పాటు పరిశోధనకు పెద్దపీట వేయనున్నారు. అధునాతన పరికరాలు, క్లినికల్ సేవలు, రేడియేషన్, శస్త్రచికిత్స, రోగ నిర్ధారణ వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. క్యాన్సర్ వైద్యంలో అంతర్జాతీయంగా పేరొందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు బసవతారకం ట్రస్టులో సభ్యునిగా ఉన్నారు. హైదరాబాద్ లో ఆసుపత్రి ఏర్పాటుకు 20 ఏళ్లకు పైగా పట్టిందని, ఇక్కడ 5 ఏళ్లలోనే పూర్తి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరు పెట్టింది కూడా నాకు అదృష్టం. నేనే పెట్టాను ఆ పేరు. హైదరాబాద్ లో మన తెలుగు ప్రజలకి అక్కడ చక్కగా పనిచేస్తాం, ఉపయోగపడుతుంది. మాకైతే 25 సంవత్సరాలు పట్టిన బసవతారకం హైదరాబాద్ లో, ఇది 5 సంవత్సరాల్లో పూర్తి చేద్దాం దీన్ని. అది అలాగే దేశంలోనే టాప్ 5లో పెడదాం అని ప్లాన్ పెట్టాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక పద్ధతి, క్యాన్సర్ రాకుండా చేయడం అనేది ఇంకో పద్ధతి. అందుకని ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ మీద కూడా ఎన్నో పథకాలు వేశాం. బసవతారకం ఆసుపత్రి నిర్మాణ ప్రారంభంపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్ ఒకటి ఈ అమరావతిలో ఉండటం చాలా మందికి, పేదలకు కానీ ఏదైనా తక్కువ ఖర్చుతో చూయించుకోవడానికి అవకాశంగా ఉంటుందండి. చాలా మంది తెలియక దూరం వెళ్లాల్సి వస్తుంది, ఇటు హైదరాబాద్, మద్రాసు వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుబాటులో ఇక్కడ ఈ అమరావతిలో ఈ హాస్పిటల్ 25 ఎకరాల్లో స్థాపితం చేయటం అందరికీ సంతోషంగా ఉందండి. మన రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పెద్ద హాస్పిటల్ అనేది లేదండి. ఏది జబ్బు చేసినా మా పెద్దవాళ్ళు క్యాన్సర్తో చచ్చిపోయినా పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా బతికేవాళ్ళు కాదు. మరి ఇక్కడ నడి ఒడ్డున మరి అన్ని జిల్లాల మధ్యలో అమరావతిలో కడుతున్నా అంటే ఎంత సంతోషం అవుతుందంటే మేము భూములు ఇచ్చిన సార్థకం అవుతుంది. మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందించనుండగా, రెండో దశలో 1000 పడకల సామర్థ్యానికి ఆసుపత్రిని విస్తరించనున్నారు.